దేశానికి ఉపకారం పడే దాని గురించి మాట్లాడరా బాబు అంటే పెద్దాకల బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. నువ్వు వచ్చే దారిలో 100 రోడ్లు గుంతలు ఉన్నాయి, దాని గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అందమైన గుంట ఉంది పక్కన, అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా? లేదు. బిగ్ బాస్ వాళ్ళు నలుగురు రూమ్లో వేసి వాళ్ళతో అనుకుంటే మనం చప్పట్లు కొడుతున్నాం చూస్తున్నాం. అదే హాట్ టాపిక్, అదే కావాలి అందరికి కూడా. ఎందుకంటే నలుగురు లేరండి. అందంగా ఉన్నారు అని అనుకోవడం వేరు, అందంగా ఉండడం వేరు. నా పక్కన ఉన్న అమ్మాయి అందంగా ఉందని నేను అంటాం అవసరం లేదు. నా పిల్లం కూడా ఊరుకోదులే. రైట్. నెక్స్ట్ అంటే హ్యాపీ డెంట్ ఏంటి అంటే మా లవర్ వస్తుందన్నమాట బిగ్ బాస్కి. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇంకెవరో చిట్టి పికిల్స్. అమ్మా చిట్టి నువ్వు రోజు ఒక అరగంట అయినా జిమ్ చేయాలి, ఆ జిమ్ బాడీని నేను చూడాలి. పడుతూ పోరాటంగా ఎన్నో యుద్ధాలు చేస్తున్నాను, నా డేటా అయిపోతుంది. ఈ కాడి నుంచి టీవీలోనే చూస్తాను, అది వేరే విషయం. అంటే నేను అనేది ఏంటంటే అందరూ అలేఖ్య అక్క అక్క అంటున్నారు, కానీ చిట్టి పికిల్స్ని ఎవరైనా వదిలేస్తారు చెప్పండి? ఆ చిట్టి వదిలేండి, తర్వాత చెప్తాను. దేశానికి ఉపకారం పడే దాని గురించి మాట్లాడరా బాబు అంటే పెద్దాకల బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. నువ్వు వచ్చే దారిలో 100 రోడ్లు గుంతలు ఉన్నాయి, దాని గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా? అందమైన గుంట ఉంది పక్కన, అమ్మాయి గురించి మాట్లాడుతున్నారా? లేదు. బిగ్ బాస్ వాళ్ళు నలుగురు రూమ్లో వేసి వాళ్ళతో అనుకుంటే మనం చప్పట్లు కొడుతున్నాం చూస్తున్నాం. అదే హాట్ టాపిక్, అదే కావాలి అందరికి కూడా. ఎందుకంటే నలుగురు లేరండి. అందంగా ఉన్నారు అని అనుకోవడం వేరు, అందంగా ఉండడం వేరు. నా పక్కన ఉన్న అమ్మాయి అందంగా ఉందని నేను అంటాం అవసరం లేదు. నా పిల్లం కూడా ఊరుకోదులే. రైట్. నెక్స్ట్ అంటే హ్యాపీ డెంట్ ఏంటి అంటే మా లవర్ వస్తుందన్నమాట బిగ్ బాస్కి. నా పొలంలో మొలకలు వచ్చాయి. ఇంకెవరో చిట్టి పికిల్స్. అమ్మా చిట్టి నువ్వు రోజు ఒక అరగంట అయినా జిమ్ చేయాలి, ఆ జిమ్ బాడీని నేను చూడాలి. పడుతూ పోరాటంగా ఎన్నో యుద్ధాలు చేస్తున్నాను, నా డేటా అయిపోతుంది. ఈ కాడి నుంచి టీవీలోనే చూస్తాను, అది వేరే విషయం. అంటే నేను అనేది ఏంటంటే అందరూ అలేఖ్య అక్క అక్క అంటున్నారు, కానీ చిట్టి పికిల్స్ని ఎవరైనా వదిలేస్తారు చెప్పండి? ఆ చిట్టి వదిలేండి, తర్వాత చెప్తాను.